తీసుకెళ్ళిపోతున్నా నాకున్న వాటిని దేవుడు ఎక్స్పాండ్ చేయబోతున్నాడు. ఇంకా అన్ని తెలిసిపోతున్నాయి, ప్రిడిక్ట్ అయిపోతున్నాయి లైఫ్ లో. దీని తర్వాత దేవుడు ఆయన దర్శించి ఏమంటాడు తెలుసా? దావీదు, నేను శాశ్వతమైన కృప చేత నిన్ను కృప చూపించబోతున్నాను. అసలు ఆ మాట ఇంటే దావీదు అంటాడు, ఏం చెప్పాలి నేను నీకు ప్రభువా, ఏం చెప్పాలి నేను నీకు? అసలు నువ్వు ఏం చూసి నన్ను ఇంతగా దీవిస్తున్నావు, ఏం చూసి నన్ను ఇంతగా నువ్వు హెచ్చించాలనుకుంటున్నావు, ఏ పాటి వాడను ప్రభువా నేను అంటాడు. 7th chapterలో చూస్తే దావీదును దేవుడు చూస్తాడు. దావీదు ఎలా నన్ను ఎరుగుతున్నాడు, ఎలా నన్ను ఘనపరుస్తున్నాడు. దేవుని సన్నిధిని తీసుకుపోయేటప్పుడు ఆయన సంతోషము, ఎవరికైనా సంతోషం ఎక్కువైతే పరవశులైతే. ఏ సంతోషం? దేవుని యొక్క సంతోషాన్ని నువ్వు ఎరిగి దాన్ని నువ్వు అనుభవిస్తే ఆటోమేటిక్గా దేవుని ఆత్మలోకి పరవశం